చదవబడిన లేఖన భాగాలను మా మధ్యలో ఉంచినందుకే మీకు వందనాలు ప్రభా. ఈ భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని మాకు వివరించండి. నీ దాసుడును పనివాడినైన నన్ను మరుగుపరిచి నీ ఆత్మాభిషేకం చేత నీ బిడలైన వారితో ఏ విధముగా మీరు మాట్లాడాలో, ఏ విధముగా మేము సరిచేసుకోవాలో, ఏ విధంగానైనా మా జీవితాల్లోనైనా మేము వర్ధిల్లాలో నాయనా వారికి అవసరమైన మాటలు నాయనా తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నిష్ప్రయోజకులను ప్రభా, నీ దాసుని నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా నాయనా మాకు ఏది అవసరమో మా జీవితాల్లో ఈనాడు నాయనా తండ్రి మరి లోకమంతా పాడైపోయింది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబిడము నాయనా తండ్రి. మరి వాటన్నిటి నుంచి విడిపింపబడాలని మేమందరం పరిశుద్ధంగా నిర్దోషంగా నీ ఎదుట నిలబడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు ప్రభా. కాబట్టి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చారు నాయనా. మీ స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో మమ్మల్ని మీ బిడలుగా చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఈ కూడిక అంతటిని ఆరంభం నుంచి చివరి దాకా మీరు అధ్యక్షత వహించండి. ఎవరైతే మరి ఇంకా రావాల్సిన వారు ఉన్నారో వారిని సకాలంలో నడిపించండి. మీరు వారితో మీరు మాట్లాడి మీ యొక్క వాక్యము ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయలేని తండ్రి, రానున్న దినాలు ఇంకా భయంకరమైనవి నాయనా. మీరు అక్కడ అతి సమీపంలో ఉంది, అతి త్వరలో మీరు రాబోతూ ఉన్నారు. కాబట్టి ప్రభా, ఏ దాసుడు మేల్కొని ఉంటాడో అట్టి దాసుడు ధన్యుడని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా. మేమందరం నాయన ఆత్మీయంగా ఎదగాలని మీరు నాయన ఆశపడుతూ ఉన్నారు. ఆ ప్రకారం మమ్మల్ని అందరినూ మీరు నాయన సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క కూడిక ఆరంభం నుంచి చివరి దాకా మీరు అధ్యక్షత వహించండి ప్రభా. మీరు వారితో మాట్లాడి తండ్రి నాయన నీ బిడలైన వారిని ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీరే సహాయం చేయమని, మీ కాపుదల, భద్రత, క్షేమం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో చూస్తే మరి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి వాడును లెక్క అప్పగింపవలెను. కాబట్టి ప్రతివాడు ఒక దినాన లెక్క అప్పగించవలసి ఉన్నది. అయితే దేవుని యొక్క వర్తమానము ఈ రాత్రికాల సమయంలో మరి మొదటిగా మనం చూస్తే మరి ఇక్కడ చూస్తే ప్రతివాడును లెక్క అప్పగింపవలెను. అయితే దేవుడు మరి తన అనాదికాల సంకల్పం చెప్పున మనలందరినీ ఆయన బిడలుగా ఏర్పరచుకున్నాడు. అయితే మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, చూద్దాం ఆ మాటను. మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన పనివారిగా మనల్ని ఆయన చేసుకుంటూ వచ్చాడు. మరి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే పనివారిగా చేస్తూ వచ్చాడు. అయితే చూద్దాం, మనం ప్రతి ఒక్కరం ఒక మాటను చూద్దాం. మొదటి మరి మొట్టమొదటిగా చూద్దాం, మత్తయి సువార్తలో చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కాబట్టి ఇక్కడ చూస్తే కోత విస్తారంగా ఉంది, పనివారు మాత్రం కొద్దిగానే ఉన్నారు. కాబట్టి పనివారిని పంపించమని చెప్పేసి మరి వేడుకుంటూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడు
వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి కోత విస్తారంగా ఉంది, దేవుని యొక్క పని విస్తారంగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు, కొద్ది మందే ఉన్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పనివారు కావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మరి కాబట్టే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే కోతకు పనివారిని పంపమని కోత యజమానుడిని వేడుకొనమని చెప్పేసి తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు కూడా మన యజమానుడు మరి ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాడు. మరి ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే శిష్యులందరూ కలిసి ఆ యజమానుడిని వేడుకోవాలని. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొంచెం మందే ఉన్నారని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఇంకో మాటను చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఇంకో మాటను చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కాబట్టి మరలా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమనంటే కోత విస్తారంగా ఉంది, కానీ పనివారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే ఉన్నారు. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. కాబట్టి ఈరోజు కూడా మరి ఆ యజమానుని వేడుకునేవారిగా మనం ఉండాలి. మరి కోత విస్తారంగా ఉంది. కోత అంటే దేవుని యొక్క పని విస్తారంగా ఉంది. ఆ పని మరి ఎంతో విలువైంది, ఆ పని ఎంతో మిక్కిలి విలువైంది. అయితే ఆ పని కోసం ఆ పనివారిని పంపాలని చెప్పి మరి కోత యజమానుని వేడుకునేవారిగా ఉండాలి. అయితే ఈనాడు చూస్తూ ఉంటే మరి దేవునికి దేవుని యొక్క పనికి సమర్పించుకునేవారు కొందరే ఉన్నారు. మరి దేవుని యొక్క పని కోసం సమర్పించుకునేవారు కొంతమందే ఉన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, ఏమంటున్నాడంటే కోత విస్తారంగా ఉంది, విస్తారమైన కోత ఉంది, కానీ పనివారు మాత్రం కొంచెమే ఉన్నారని చెప్పేసి మరి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడంటే చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలోకి మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. 22వ అధ్యాయం 15వ వచనం. మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులు, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారు నీ యొద్ద ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే మంచి పనివారు ఉన్నారు. ఎలాంటి పనివారంటే పని చేయతగ్గ విస్తారమైన శిల్పకారులు. అంతేకాదు మరి పనివారున్నారు, వడ్రవారున్నారు. ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారు నీ యొద్ద ఉన్నారు. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మంచి పనివారు ఉన్నారు. వడ్రంగి వారు కావచ్చు, శిల్పకారులు కావచ్చు, ఆయా రకాలైనటువంటి ఏ విధమైనటువంటి పనివారు, ఆ విధమైనటువంటి పనివారు ఉన్నారు. అంటే ఈ పని దేనికి సాదృశ్యంగా చూపబడుతుందంటే మరి ఈ యొక్క పని దేవుని పనికి సాదృశ్యంగా చూపబడుతుంది. అయితే ఈనాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము ఆయన ఇచ్చినటువంటి మందిర ఆవరణకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ విస్తారమైన పని ఉంది. ఈ పనిలో మంచి వడ్రంగి వారు ఉన్నారు, శిల్పకారులు ఉన్నారు, మంచి నేర్పరిగలిగినటువంటి పనివారు ఉన్నారు. కానీ ఆ పనివారి కోసం దేవుడు సెలవిస్తున్నాడు, వేడుకోమని, యజమానుని వేడుకోమంటున్నాడు. కానీ మనం మరి పనికి సమర్పించుకునే వారిగా లేము. ఎలాగున్నామంటే మనం వెనకబడిపోయిన వారిగానే ఉన్నాం. మరి లోకాశల వైపు మన మనసు కేంద్రీకృతమైపోయింది. లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా మరి లోకంలో లోక ఆశలు
మరి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వాటి వైపే మన మనసంతా కేంద్రీకృతమైపోయింది. మనమే కాదు, మన బిడ్డలు కూడా వాటికి కేంద్రీకృతమైపోయారు. ఎవరు కూడా మరి ఆ పనికి సమర్పించుకునేవారుగా లేరు. మంచి పనివారు ఉన్నారు, కానీ ఆ పనివారు ఎలాగున్నారంటే దాచుకునేవారిగా ఉన్నారు. కాబట్టి అంటున్నాడు దేవుడు ఒక చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త తరువాత అయ్యా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోనమని చెప్పాను. అయితే ఇక్కడ చూస్తే మనందరికీ తెలిసినటువంటి భాగమే. అయితే ఒక యజమానుడు తన దాసుని పిలిచి మరి వారికి ఏం చేశాడంటే, మరి అతను ఒకనికి 5 తలాంతులు ఇస్తూ వచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇస్తూ వచ్చాడు, ఒకనికి వాని సామర్థ్యం చొప్పున 1 తలాంతులు ఇస్తూ వచ్చాడు. అయితే మరి 5 తలాంతుల వాడు మరో 5 చేస్తూ వచ్చాడు. మరి అక్కడ తర్వాత చూస్తే మరి ఆ రెండో వాడు కూడా మరి మరి ఆ యొక్క వాటిని వృద్ధి చేస్తూ వచ్చాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి ఏం చేశాడంటే 18వ వచనంలో భూమి తన యజమానుని సొమ్ము ఏం చేస్తూ వచ్చాడు? దాచిపెట్టుతూ వచ్చాడు. ఈరోజు ఈ మాటలను బట్టి దేవుడు ఆత్మీయంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మన యొక్క సామర్థ్యం చెప్పున దేవాది దేవుడు ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తూ వచ్చాడు. ఈ తలాంతులు ఏమంటారంటే మరి టాలెంట్స్ అనుకోవచ్చు, దేవుడు ఇచ్చినటువంటి వరాలు కావచ్చు. అయితే ఒకడికి 5 ఇస్తూ వచ్చాడు, మరి ఒకనికైతే మరి 2 ఇస్తూ వచ్చాడు, ఒకనికైతే 1 ఇస్తూ వచ్చాడు. అయితే మరి ఈ 5 వాడు ఏంటంటే మరి 5 తలాంతులను తీసుకుంటూ వచ్చాడు. అతన్ని బలా నమ్మకమైన దాసుడిగా ఉంటూ వచ్చాడు. మరి 2 తలాంతుల వాడు కూడా మరి ఆ 2టిని తీసుకుంటూ వచ్చాడు. అయితే ఈ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంటే మరి యజమానుని సొమ్ముని ఏం చేస్తూ వచ్చాడు? దాచిపెట్టుతూ వచ్చాడు. ఈరోజు మనం కూడా యజమానుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని ప్రేమించి తన కృపను చూపించి మన కోసం కావలసినటువంటి టాలెంట్లు అంటే తలాంతులను దేవుడు ఇస్తూ ఉంటే మనం వాటిని ఏం చేస్తున్నామంటే దాచిపెట్టేవారిగా ఉన్నాం. అవి వృద్ధి చేసుకునేవారిగా లేము. కాబట్టే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఆ దాచిపెట్టిన వానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. మరి ఇక్కడ చూస్తే 24వ వచనంలో చూస్తే తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయిన వాడువు, మరి చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడివని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో ఇది నువ్వు తీసుకోమని చెప్పేసి అంటూ ఉన్నాడు. వెంటనే అక్కడ అంటున్నాడు యజమానుడు, అతన్ని చూచి ఏమంటున్నాడు? సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోటను కోయిన వాడును, చల్లని చోటను పంటను కూర్చివాడనని నువ్వు ఎరుగుదువా? అయితే నువ్వు నా సొమ్మును సావుకారుల యొద్ద ఉంచినా చాలు కదా, వడ్డీతో ఆ సొమ్మును నేను తీసుకుంటానని చెప్పి అక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే ఈ మాటలకు ఆత్మీయమైన అర్థం ఏంటంటే మనం కూడా ఎన్నో రకాలైనటువంటి దేవుడిచ్చినటువంటి టాలెంట్లను బట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పనివారమై ఉండవలసిన మనం దేవుని పని అయి ఉండవలసిన మనము దేవుని పనిని మరిచి చేయవలసిన పనిని మర్చిపోయి ఉండవలసిన దాన్ని మర్చిపోయి మనం ఇష్టం వచ్చిన వారిగా ఉంటూ మనం కూడా దాచిపెట్టేవారిగా ఉంటూ ఉన్నాం. ఈరోజు ఎన్నో తలాంతులు దాచిపెట్టేవారిగా ఉంటున్నాం. ఎన్నో తలాంతులను మనం మరి వృద్ధి చేసుకునేవారిగా లేము.
దేవుడు ఎన్ని తలాంతులు ఇస్తూ వచ్చాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం. ఒకడికి 5 ఇచ్చాడు వాని సామర్థ్యం చొప్పున. ఒకనికేమో మరి అక్కడ 2 ఇస్తూ వచ్చాడు, ఒకనికేమో 1 ఇస్తూ వచ్చాడు. కానీ ఈ 5 వాడు 5ను వృద్ధి చేస్తూ వచ్చాడు, 2 వాడు 2ను వృద్ధి చేస్తూ వచ్చాడు. ఈ 1 ఇచ్చిన వాడు ఏం చేస్తూ వచ్చాడంటే దాచిపెడుతూ వచ్చాడు. అయితే ఈ 1 గల్లవాడిని దేవుడు అంటున్నాడు, సోమరి అయిన చెడ్డదాసుడా అంటున్నాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుని పనివారిగా మనం ఉండలేకపోతున్నామంటే కారణం ఆ సోమరితనమే. దేవుని విషయంలో వెనకబాటు, అంతేకాదు కఠినమైన హృదయము, అంతేకాదు మరి దేవుని విషయంలో మనకి ఎంతో మూర్ఖత్వమైనటువంటి మనసు మనలో ఉండటం వలన మనం కూడా ఏం చేస్తున్నామంటే పైపెచ్చి అతను అంటున్నాడు, మరి అక్కడ యజమానుడితో అంటున్నాడు, మరి ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అంటున్నాడు. అది తీసుకోవటానికి కాదు కదా దేవుడు నీకు నాకు ఇచ్చింది, దాన్ని వృద్ధి చేయటానికి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు, కోత విస్తారం ఉంది, పనివారు మాత్రం కొద్దిగా ఉన్నారని. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి పనివారుగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుడైతే ఈ మందిరాన్ని తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము అయినటువంటి ఈ మందిరాన్ని ఇస్తూ వచ్చాడు. ఈ మందిరంను ఏర్పరచడానికి ఇది ఎవరో ఒకళ్ళు ఇద్దరు కట్టింది కాదు, కానీ ఈ మందిరము ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి మందిరము. ఈ మందిరంలో ఒక పని దాగుంది. ఆ పని చేయటానికి కొంతమంది పనివారు కావాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి ఆ పనివారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే మనం ఎలాగున్నామంటే ఇంకా పని చేయటానికి ఇష్టపడిన వారిగా ఉన్నాం. అయితే ఈ పనివాళ్ళలో కూడా దేవుడే కోరుకుంటూ ఉన్నాడు, ఈ పనివారిలో కూడా. అయితే ముందుగా మనం చూద్దాం, ఒక మాటను చూద్దాం. పనివారికి ముందుగా ఒక మాటను చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఒక మాటను చూద్దాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కాబట్టి ఒకప్పుడు మన యొక్క స్థితి ఎలాంటిదంటే దేవుడిని ఎరగనటువంటి స్థితి, దేవునికి దూరస్తులైనటువంటి స్థితి. అయితే దేవుడు లోకంలో ఎంతో వంశము గలవారున్నారు, గనులున్నారు, పెద్ద పెద్ద అధికారులున్నారు, ధనవంతులున్నారు. వారిని ఎవరు దేవుడు పిలవలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని ఈరోజు దేవుడు పనికి పిలిచాడు. అంతేకాదు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన నిన్ను నన్ను దేవుడు పనికి పిలిచాడు. అంతేకాదు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో ఉన్న నీచులైనటువంటి వారము, తృణీకరింపబడినటువంటి వారము, ఎన్నిక లేనటువంటి వారము, అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు మనల్ని జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందున్నాము. మరి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని చెప్పేసి మరి దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు పిలిచి తన స్వరక్తం ఇచ్చి మన అందరి కోసం ఆ కలువరి శిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ ఆయన బిడలుగా చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు క్రీస్తు యేసునందున్నాం. కాబట్టే ఈరోజు ఆయన పనికి పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయన పనిగా
ఆయన పనిగా చేసుకున్నాడు. ఈరోజు ఈ మందిరంలో నువ్వు కూర్చున్నావంటే నేను ఎంత ధన్యులమో, ఎంత ధన్యురాలమో ఈ పనిగా పిలుచుకున్నాడు. కాబట్టి ఈ పని విషయంలో ఒక 5 మాటలు మనం ఈ యొక్క బైబిల్ స్టడీలో చూసుకొని మనం ముగించుకుందాం. ఒక 5 విషయాలు మరి సంఘంలో ఉండవలసినటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నాయో కాబట్టి వాటిని మనం తెలుసుకుందాం. ఆ పనివారు అంటే మనం చెప్పబడినటువంటి పనివారు ఏ విధంగా ఉండాలో ఆ పని, దేవుని యొక్క పని ఏమైందో 5 విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనం. చదువక్క. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే ఆ పనిలో మొట్టమొదటి భాగం ఏంటంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అక్కడ చూస్తే ఏంటిది అది? మొట్టమొదటి వాడు ఎవరంట? విత్తువాడు. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, విత్తువాడు. మరి ఆ యొక్క విత్తువాడు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను. కాబట్టి పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయిను, వాటిని మింగివేసిను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచిను, కానీ సూర్యుడు విధించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల తొప్పుల్లో పడిను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిను. కొన్ని మంచి నేల మీద పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించును. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మాట మనకు తెలియజేయబడుతుంది. చెవులు కలిగిన వాడు వినుగాక అని. మొట్టమొదటి పనివారిలో మొట్టమొదటి పని విత్తబడటం, విత్తేటటువంటి పని. మరి ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఆయన వారిని చూచి ఈ సంగతులు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఈరోజు విత్తటానికి బయలు వెళ్ళేవారిగా ఉండాలి. పనివారిలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే విత్తబడటం. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగిన బిడలుగా పిలువబడిన వారిగా మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా కట్టబడాలి. కట్టబట్టమే కాక దేవుని వాక్యం చేత నింపబట్టమే కాదు, ఇప్పుడు విత్తడానికి విత్తువాడు బయలుదేరినట్లుగా మనం ఏం చేయాలంటే బయలు వెళ్ళేవారిగా ఉండాలి. అయితే విత్తేవారు అంటే దేవుని వాక్యమనే కాదు, సంఘంలో ఏదైనా సరే అంటే వాక్యం చెప్పడమే విత్తడం అని అనుకోవటం కాదు, కానీ ఒక మంచి మాట, ఒక విశ్వాసురాలిగా ఒక దేవుని బిడ్డలకు మంచి మాటను చెప్పడం కూడా విత్తడమే. పాడైపోయినటువంటి కుటుంబాలు, మరి అస్తగిస్తమైపోయినటువంటి కుటుంబాలు, ఎన్నో రకాలుగా వెనకబడిపోయి అనేక రకాలైనటువంటి దుష్టిని ఆలోచనలతో నింపబడి కొట్టబడేటటువంటి కుటుంబాలని కట్టబడటం కూడా విత్తేటటువంటి పని అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగున్నామంటే ఆత్మీయంగా ఎంత దిగజారిపోయామంటే కనీసం మన కుటుంబాలను మనం కట్టుకోలేనటువంటి పరిస్థితి. కనీసం మన యొక్క కుటుంబాలే కాదు, మన బిడ్డలను కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. వచ్చిన విపత్తును బట్టి వచ్చినటువంటి ఆర్థిక అసమానతలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక గొడవ కావచ్చు, ఒక తగాదు కావచ్చు, దేన్నైనా కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు విత్తాలంటే మొట్టమొదటిగా నువ్వు కట్టబడాలి. మొట్టమొదటిగా నువ్వు ఆత్మీయంగా కట్టబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. తర్వాత నువ్వు అనేక మందిని కట్టేవారిగా ఉండాలని చెప్పేసి మరి ఈ విత్తేవారిలో మొట్టమొదటిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకో మాటను కూడా మనం చూద్దాం. ఇంకో మాటను కూడా లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము
5వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఉమ్, 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 ఉమ్. కాబట్టి వినుటకు చెవులు గలవాడు మరి వినుగాక అని బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మంచి నేల మీద పడే మరి ఆ విత్తనాలు తప్పనిసరిగా 30 60 100 ఫలింపులోకి వస్తాయి. కాబట్టే ఎవరి సామర్థ్యం చెప్పున దేవుడు వారికి ఆ తలాంతుని ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆ తలాంతుని బట్టి మనం విత్తేవారిగా ఉండాలి, అంతేగాని భయపడేవారిగా ఉండకూడదు. ఈ భయపడుట అక్కడ మరి ఆ చెడ్డదాసుడు ఏం చేస్తూ వచ్చాడంటే భయపడి దాన్ని దాచిపెట్టిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు భయపడటానికి వీల్లేదు. అయితే ధైర్యంగా దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యమును విత్తేవారిగా ఉండాలని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చెవులు గలవారు వింటారు. అంతేకాదు ఇంకో మాటను కూడా చూద్దాం. సామెతల గ్రంథము 126వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 126వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 126:6. కాబట్టి పిడికిలైనటువంటి ఆ విత్తనాలు పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు. కాబట్టి ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరి విత్తేవారిలో మరి ఏడుస్తూ నువ్వు నిజంగా ఈ విత్తనాలు విత్తినటువంటి విత్తనాలు మరి వారిలోకి వెళ్ళి ఆ ఫలించేటటువంటి కార్యం జరగాలంటే మరి ఏడుస్తూ మరి ఆ విత్తనాలు మరి దేవుని దగ్గర మొరపెట్టి కన్నీటితోటి ఆ విత్తనాలు విత్తినప్పుడు సంతోషకరమైన పంటను, అనేక రకాలైనటువంటి ఆత్మలు సంపాదించేవారిగా ఉంటామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం విత్తనాలు విత్తే మరి మనం కూడా ఏ విధముగా వాక్యమును మనం బోధించాలో దేవుడు దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకో మాటను కూడా చూద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. కాబట్టి మరి ఇంకా కింద చూస్తే సనుక్కొనగియు బలవంతం కాకియు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. కాబట్టి ఇక్కడ చూస్తే సమృద్ధిగా విత్తువాడు అంటే సమృద్ధిగా అంటే కింద రాయబడింది దీవెనలతో. కాబట్టి మరి మనం కొద్దిగా విత్తితే కొద్దిగా పంటకు వస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటను మనం కోసేవారిగా ఉంటాం. కాబట్టి మరి విత్తే పనిలో మనం సమృద్ధిగా కోసేవారిగా ఉండాలి, మరి ప్రయాసపడేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాటను చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా కాబట్టి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. కాబట్టి శరీరకంగా విత్తితే ఏదో వెళ్ళాలి కదా, దేవుని పరిచర్య చేయాలి కదా, ఏదో 4 మాటలు చెప్పాలి కదా, ఏదో పాటలు పాడాలి కదా, ఏదో ప్రార్థన చేయాలి కదా అనే శారీరకంగా విత్తితే శారీరకంగానే పంట కోస్తాం. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు.
కాబట్టి ఈరోజు ఆత్మీయంగా దేవుని ఆత్మ కలిగిన వారిగా, దేవుని బిడలంగా మనం ఆత్మ సంబంధమైన విత్తనాలను విత్తేవారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇంకా ఏమంటున్నాడంటే అక్కడ చక్కగా మరి ఇంకా కింద చూస్తే శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక ఇందుము, మనం అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మరి అలయకూడదు, మరి విసుగకూడదు. దేవుని యొక్క పని విషయంలో ఎక్కడ అలయకూడదు, మరి మనం విసుకోకూడదని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుని పనివారి మరి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుని పనివారిగా మనం ఉండాలంటే మొట్టమొదటి యొక్క ఆయుధం ఏంటంటే మనం విత్తేవారిగా ఉండాలి. రెండవదిగా చూస్తే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఇక్కడ చూస్తే నాటువాడు, రెండవదిగా చూస్తే ఎవరు? చాలు. కాబట్టి రెండవదిగా చూస్తే ఎవరంటే మరి నాటువాడు మీలో, అక్కడ రాశాడు కదా చక్కగా, మరి అక్కడ నాటువాడు. కాబట్టి చూస్తే రెండవదిగా చూస్తే నాటువాడు. అయితే మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నాటే విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు మరి రెండవది ఏంటంటే నాటేవాడిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా చూస్తే విత్తేవాడిగా దేవుని యొక్క పనిలో మొట్టమొదటిది ఏంటిదంటే విత్తటం. రెండవదిగా చూస్తే నాటువాడు. కాబట్టి నాటే విషయంలో చూద్దాం, కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. 17వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి రెండవదిగా నాటేటటువంటి పని సంఘంలో దేవుడు పనివారిగా మనం చేయాలని ఆశపడుతున్నప్పుడు మొట్టమొదటిగా విత్తువాడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండవ పని ఏంటంటే నాటువాడు. అందుకే అంటున్నాడు, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధివంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును అంటున్నాడు. కాబట్టి బుద్ధిహీనులుగా ఉంటే 100 దెబ్బలు నాటినా కూడా అవి నాటబడవు. అయితే బుద్ధివంతులుగా మనం ఉంటే ఒక గద్దింపు మాట లోతుగా నాటబడిద్ది. కాబట్టి ఈ లోతుగా నాటబడేటటువంటి ఆ యొక్క మాటలు మన నోట ఉండాలి, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను నాటేవారిగా ఉండాలి, నాటబడాలి. అంతేకాదు ఇంకో మాటను కూడా చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. 17:22. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును. ఈ దేవదారు మరి వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క జీవమునకు సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క జీవవాక్యమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ వృక్షం మీద మరి ఆ యొక్క దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నాటిన వాడిగా ఉంటూ ఉన్నాడు. దాని శాఖల్లో మరి లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అక్కడ చూస్తే నేను దాన్ని నాటగా
అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. కాబట్టి అది బహుగా ఫలించే దేవదారు వృక్షమవుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆత్మీయంగా జీవవాక్యం కలిగి మరి దేవదారు వృక్షంగా ఫలించాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా నువ్వు ఫలింపులోకి రావాలంటే మనము కూడా నాటబడేవారిగా ఉండాలి. మరి ఎత్తైన ఆ శ్రేష్టమైనటువంటి స్థలంలో నువ్వు నేను నాటబడేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇస్సాకు విషయంలో చూస్తే ఇస్సాకు నాటినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఫలాల్లో మరి 100% ఫలింపు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా మరి మరి దేవుని యొక్క పని చేయాలంటే మనం మొట్టమొదటిగా మనం నాటబడాలి. అంతేకాదు మరి శ్రేష్టమైన ఫలంగా మనం ఫలించేవారిగా ఉండి మనం కూడా నాటేవారిగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 2 మాటలు చూసుకున్నాం. మొట్టమొదటిగా కోత విస్తారంగా ఉంది, పనివారు కొంచెమే ఉన్నారు. అయితే మరి ఈ పనివారు కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ పనివారిలో మొట్టమొదటిది విత్తే పని, రెండవదిగా చూస్తే నాటే పని, మూడో పనిని చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. మరి అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చూస్తే మరి నాటువాడును నీళ్లు పోయేవాడును అని ఉంది. కాబట్టి మూడవదిగా చూస్తే నీళ్లు పోయేవాడు. మరి నాటడమే కాదు, ఈ నాటినటువంటి ఫలాలకు మరి ఆ యొక్క వృక్షాలకు, ఆ యొక్క మొక్కలకు ఇప్పుడేం చేయాలంటే నీళ్లు పోసేవారిగా ఉండాలి. ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టే మరి ఆ యొక్క సమరయ స్త్రీ అంటుంది, మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటూ ఉంది. మాటను చూద్దాం ఒకసారి. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొండు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. అయితే ఇక్కడ చూస్తే ఆ సమరయ స్త్రీకి ఆ మాట చెప్తే ఆమె ఏమనుకుంటుందంటే ఈ లోక సంబంధమైన నీళ్ళు అనుకొని మరి ఈ బావి వద్దకి చేదుకోవడానికి రాకుండా మరి తనకు ఆ నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంది. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, మరి ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొండు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై దానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని చెప్పేసి ఆమెతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరి నిత్య జీవం కలిగిన వాడిగా ఉంటాడు. కాబట్టే ఈ నీళ్లను మనం పోసేవారిగా ఉండాలి. అనేక మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలు అటు ఇటు కొట్టబడేవిగా ఉంటాయి, కొన్ని మొక్కలు లోతుగా నాటబడినవిగా ఉంటాయి, కొన్ని అయితే ఎండిపోయేవిగా ఉంటాయి. కాబట్టి మనం వాటి యొక్క స్థితిని బట్టి మనం కూడా వాటికి నీళ్లు పోసేవారిగా ఉండాలి. ఎక్కడ కూడా మరి ఆ నీళ్లు పోసేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇంకో మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 2వ వచనం. 63వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీళ్లు లేక ఎండిపోయినటువంటి మరి అక్కడ మరి నా ప్రాణం తృష్టకొని ఉన్నది అని చెప్పేసి ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మరి అనేక మందికి నీళ్లు పోసేవారికి ఉండాలి. మరి నాటబడినటువంటి ఆ మొక్కలు నాటబడినటువంటి మొక్కలు ఫలింపులో ఎదగటానికి మనము కూడా నీళ్లు పోసేవారిగా ఉండాలి. అందుకే మన యొక్క మనసు నీళ్లు పోసేదిగా ఉండాలని చెప్పేసి చెప్పబడుతుంది. అంతేకాదు కీర్తనల గ్రంథం
78వ అధ్యాయం 16 వచనంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 78:16. 78:16లో ఒక మాట చూద్దాం. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. కాబట్టి ఇక్కడ చూస్తే మరి బండలో నుండి నీటి కాలువలు రప్పించిన వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము కూడా మరి ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి ఆ బండలో నుంచి మనము కూడా కాలువలు ప్రవహించే వారిగా ఉండాలి. అంతేకాదు మరి ఆ నీళ్లు ప్రవహించేవిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇంకా చూస్తే సామెతల గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. 27:15లో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 27:15. 27:15 ముసురు దినమున ఎడదగ కారు నీళ్లును గయాలి అయిన భార్యను సమానము. దాన్ని అణచుచూచువాడు గాలిని ఆపుచూపు వానితోను, తన కుడి చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు. కాబట్టి ఇక్కడ ముసురు దినమున ఎడదగ కారు నీళ్లను, కాబట్టి ఇది మనకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లు ఎలా ఉంటాయో మరి గయాలి అయినటువంటి భార్యయు సమానమని చెప్పబడుతూ ఉంది. కాబట్టి మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో దీన్ని పోల్చుకుంటే మన జీవితం కూడా మరి ఆ గయాలి అయిన భార్యతో సమానంగా ఉంటూ ఉంది. కాబట్టే ఆ ముసురు దినము మరి ఆ ఎడతెగ కారే నీళ్లు ఉంటూ ఉన్నాయి. అయితే మరి దాన్ని ఆపజూపువాడు గాలిని ఆపజూపు వానితోను సమానుడు అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి మనము నీళ్లు పోసేవారిగా ఉండాలి. ఆ నీళ్లు మరి దేవుని యొక్క వాక్యమునికి సాదృశ్యంగా ఉంది. మరి 3 మాటలు మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా మరి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. అయితే ఈ పనివారి విషయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మొట్టమొదటి పని ఏంటంటే విత్తే పని. రెండవ యొక్క పని చూస్తే మరి నాటే పని. మూడవ పని చూస్తే నీళ్లు పోసేటటువంటి పని. మరి నాలుగోదిగా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. 3వ అధ్యాయం 10-11 వచనాలు. కాబట్టి నాలుగవదిగా చూస్తే కట్టువాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ మరి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో మరి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. కట్టే విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా కట్టే విషయంలో మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఆత్మీయంగా సమకూర్చబడాలంటే ఒక సంఘం కావచ్చు, ఒక సహవాసం కావచ్చు, లేకపోతే ఒక కుటుంబం కావచ్చు, మరి చాలా జాగ్రత్తగా కట్టబడాలి. కట్టబడకపోతే అది కూల్చివేయబడుతుంది. కాబట్టి మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటను కూడా మనం చూద్దాం. కాబట్టి మనం కట్టబడేవారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూద్దాం ఆ మాటను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఈయన మాటలు విని వాడి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది
బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి ఈరోజు కట్టబడేవారుగా మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆ క్రీస్తు అనే బండ మీద మరి కట్టబడినప్పుడు ఆ పునాది గట్టిగా ఉన్నది కాబట్టి గాలి వస్తుంది, వరదలు వస్తాయి. మరి వాన కురిసిను, వరదలు వచ్చిను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మనం పడవేయబడలేం, త్రోసివేయబడలేం. మనం గట్టిగా కట్టబడిన వారిగా ఉన్నాం కాబట్టి మనం కదల్చబడమని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ బుద్ధిమంతుని పోలిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేగాని మరి ఇంకొక మాట చూస్తే 26వ వచనంలో అక్కడ చూస్తే, మరియు ఈయన ఆ మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి మరి ఆ పాటు గొప్పది. మరి ఆ మాటలు వినకుండా మన ఇష్టం వచ్చిన జీవితంగా ఉంటే మన జీవితాలు ఇసుక మీద కట్టబడిన నేలగా మరి జీవితాలుగా ఉంటాయి. సంఘం కావచ్చు, సహవాసం కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క పని విషయంలో కావచ్చు. మరి ఆ మాటలు దేవుని మాటలు లేకుండా దేవుని మాట మీద మనం కట్టబడకపోతే మనము బుద్ధిహీనుని పోలిన వారిగా ఉంటాము. అంతేకాదు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. మరి వాటిలో కొట్టబడేవారిగా ఉంటాం. దాని పాటు గొప్పదని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే కట్టువాని విషయంలో ఇంకో మాట కూడా మనం చూద్దాం. దేవుని గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 147వ వచనం, 147వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు, 147వ అధ్యాయం 2-3 వచనాలు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన కట్టేవాడు, ఆయన బాగు చేసేవాడు. కాబట్టి ఈరోజు బాగు చేయాలని, నశించిపోతున్న ఆత్మలను బాగు చేయాలని, నశించిపోయే ఆత్మలు కట్టాలని చెప్పి ఈరోజు దేవుడు మరి ఆయన మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవునిగా ఒక సంఘమునిచ్చి, సహవాసాన్నిచ్చి, మనమందరం ఏక మనసు ఏకాత్మతో కట్టబడాలని మంచి బోధకులనిచ్చి, మంచి వాక్యమును మన మధ్యలో ఉంచి దేవుడు మనల్ని కట్టాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడేవారిగా ఉండాలని చెప్పి ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా నువ్వు నేను కదల్చబడం, ఆ సంఘం కదల్చబడదు, ఆ సహవాసం కదల్చబడదు. అంతేకాదు ఆ యొక్క వేసిన బండ మీద అపోస్తులైన పౌలు గారు వేసినటువంటి బండ మీద ఏ విధముగా మరొకడు కడుతూ వచ్చాడో ఈరోజు మనం కూడా అనేక మంది కట్టబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి కట్టబడుతున్నామా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ విధంగా కట్టబడుతున్నాం? మరి ఆత్మీయంగా దినదినము అంతరంగ పురుషుడు బలపడవలసిందిగా ఆత్మీయంగా దిగజారిపోయేటటువంటి స్థితి, కట్టబడలేనటువంటి స్థితి, కట్టలేనటువంటి స్థితి. మరి నీకు సామర్థ్యం ఉండి కూడా దాన్ని కట్టవలసినటువంటి వాడివిగా ఉండి, కట్టవలసిన దానివిగా ఉండి నువ్వు కట్టలేకపోవటం మరి ఎంత అవమానకరమో ఒకసారి ప్రశ్నించుకో, ఒకసారి పరిశీలించుకో. దేవుని యొక్క మందిరంలో ఈ పని ఉంది, ఈ అక్కరత ఉంది. ఈ అక్కరత వల్ల అనేక ఆత్మలు కట్టబడతాయి, అనేక ఆత్మలు రాబడతాయని తెలిసి కూడా నువ్వు కఠినంగా ఉంటే, తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, తెలిసి కూడా నువ్వు రెండు మనస్కుతో దిమనస్కత్వంతో ఉంటే ఎలా కట్టబడతాం? ఎలా ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతాం? కాబట్టి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవుని యొక్క మాటల ద్వారా ఇక్కడున్న నీతో, నాతో, ఇక్కడున్న వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కట్టబడాలి. 4వదిగా చూస్తే దేవుడు కట్టేటటువంటి పనిని మనకిచ్చాడు, కూల్చే పని ఇవ్వలేదు. ఈరోజు అనేక మంది కూల్చేవారిగా ఉన్నారు కానీ కట్టేవారిగా లేరు. దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ దేవుని నియమాలన్నింటినీ ఆచరిస్తూనే ఉన్నారు కానీ దేవుని యొక్క కట్టడలను కట్టేవారిగా లేరని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు అలా ఉంటాం?
ఇంకెన్నేళ్ళు అలా ఉంటావు? మరి రాబోయే ఉగ్రత రాబోతుంది. రాబో దినాలు భయంకరమైన దినాలు చూస్తూ ఉన్నాం. మంచి మంచి వారే ఎంతమంది నిమిషానికి కొన్ని లక్షల వేల కోట్ల ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అనేక ఆత్మలు నిద్ర లేచే టైంకి మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లు కావచ్చు, భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, అనేక రకాలైన వైరస్లు కావచ్చు. ఇన్ని విపత్తులు వచ్చినప్పటికీ, ఇన్ని పరిణామాలు ఇన్ని వస్తూ ఉన్నప్పటికీ ఇంకా దేవుని మనసు కలిగి, దేవుని ఆత్మ కలిగిన నువ్వు నేను ఇక్కడున్న వారందరము మన హృదయం కఠినంగా ఉంటే, మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఏ విధంగా కట్టబడతాం? కాబట్టి సంఘంగా, సహవాసంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కట్టబడే పనిని దేవుడు, కట్టించే పనిని దేవుడు మనకు కల్పించాడు. కాబట్టి మనం కట్టేవారిగా ఉండాలి కానీ కూల్చేవారిగా ఉండకూడదు. ఇంకా అనేక ఆత్మల్ని మందిరంలో తీసుకొచ్చేవారిగా ఉండాలి కానీ వచ్చేవారిని వెనక్కి తీసుకెళ్లేవారిగా ఉండకూడదని దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సోదరి సోదరా, చూస్తూ ఉన్నాం మరి ఎన్ని రకాలైనటువంటి రోగాలు ఈనాడు వ్యాక్సిన్ల వల్ల మరి అనేక మంది బాగున్న వారికి కూడా ఆ యొక్క గుండెపోట్లు, గుండె జబ్బులు వస్తూనే ఉన్నాయి. అనేక మంది అకస్మాత్తుగా మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడే వస్తానని పోయి యాక్సిడెంట్ల ద్వారా మరణించిన వారు ఉన్నారు. మరి పోయిన వారం కూడా అక్కడ మస్తాందర్గా కొంచెం ముందల భాగంలో తెలిసినటువంటి స్కూలు వాళ్ళ మదరు పెళ్ళికి వెళ్ళిందా వస్తుంది, వాళ్ళ అబ్బాయితో చెప్పింది, బస్టాండ్లో దిగాను మరి అంటే అమ్మ నేను కారు తీసుకొని వస్తాననే లోపలే మరి ఇంకో బైక్ వచ్చింది, ఎక్కింది. కరెక్ట్గా అక్కడ మరి ఆ డెలిషియస్ బేకరీ కొంచెం ముందల అక్కడ ఏమైందంటే మరి కేఎంబీటీ ఆ బస్సు వచ్చి అమాంతంగా కొట్టేసింది. మరి అక్కడికక్కడ ఆ తలభాగం అంతా మరి ఆ బస్సు టైర్లు ఎక్కి ఉన్నాయి. కాబట్టి మన ప్రాణం ఏపాటిది? మనం భూమి మీద నీడవలే మన జీవితాలు, ఇంతలో కనబడే అంతలో మాయమయ్యేటటువంటి జీవితాలు. కాబట్టి ఇంకా కఠినం చేసుకుంటే ఎలా? ఐక్యత ఎలా వస్తుంది? ఇంకా మనం మూర్ఖంగా ఉంటే ఎలా మనం కలుస్తాం? ఒక కుటుంబంలోనే ఒక ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు ఐక్యత అవ్వాలంటే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు, భయంకరమైన దినాలుగా ఉన్నాయి. కాబట్టి దేవుని ఆత్మ చెప్తూ ఉంది, మనందరం కట్టబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా సజీవమైన రాళ్ళగా మనం కట్టబడాలి. ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి, ఒకరినొకరు పురిగొలుపుకోవాలి, ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరి బాధ ఒకరు భరించుకోవాలి. ఈనాడు చూస్తూ ఉన్నాం సువార్త ప్రకటించే విషయంలో కూడా ఎన్ని వచ్చినాయో. దేవుని పరిచర్య కఠినమైపోయింది, ఎంత కష్టమైపోయింది. కఠినమైనటువంటి నియమాలు నియమిస్తూ ఉన్నారు. కాబట్టి వీటినన్నిటిని చూస్తూ కూడా దేవుని బిడ్డగా, దేవుని ఆత్మ కలిగిన వారిగా మనలో జీవం లేకపోతే ఏదో వస్తున్నాం పోతున్నాం, నా మట్టుకు నేను దేవుని యొక్క మందిరంలో ఉంటే చాలు, పోతే చాలు, బైబిల్ చదువుకుంటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నేను దైవికంగా ఎదిగితే చాలని నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉంటే అది చాలా ప్రమాదకరమైందని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు. 4వదిగా కట్టబడేవారిగా ఉండాలి. 5వదిగా చూసి ముగించుకుందాం, సమయం అయిపోయింది. 5వదిగా చూసి ముగించుకుందాం. 5వదిగా చూద్దాం. కీర్తనల గ్రంథము 126 అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 126 అధ్యాయం 5వ వచనం. కాబట్టి సంతోషగానముతో పంట కోసేవారిగా ఉండాలి. 5వదిగా చూస్తే కోయవారు ఈ పంట కోసేవారిగా ఉండాలి. సంతోషంతో, కన్నీటితో విత్తాలి, సంతోషంతో పంటను కోసేవారిగా ఉండాలి. మరి ఆ పంటను కోసేవారిగా ఉన్నామా? చూస్తున్నామా? పంటను చూస్తున్నామా? దేవుని యొక్క ఆత్మల్ని ఎప్పుడు వచ్చిన వారే వస్తూ ఉన్నారు, కొత్త వారు రావడం లేదు. చెప్పిన వారికే దేవుని బోధన బోధిస్తూ ఉన్నాం, వింటున్నాం, రాసుకుంటున్నాం, పఠిస్తున్నాం, మరి హృదయంలో తెచ్చుకుంటున్నాం. కానీ మనకు మనమే సంతోషించుకుంటున్నాం. కానీ దేవుడు సెలవిస్తుంది అది కాదు. సంతోషంతో కోసిన పంట ఎక్కడా? ఆ సమకూర్పు ఎక్కడా? ఆనందం ఎక్కడా? కాబట్టి దేవుడు మరి అడుగుతున్నాడు, సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో
స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో ఆయన కన్నీటితోటి 2 చేతులు చాస్తూ ఈరోజు నిన్ను నన్ను ఆయన ఆత్మను, ఆయన యొక్క కృపనిచ్చినటువంటి నిన్ను నన్ను ఆయన ఆత్మతో అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ నువ్వు కోసిన పంట కనీసం నీ ఇంట్లో అయినా కోసావా? మరి నీ అత్తగారి విషయం కావచ్చు, మామగారి విషయం కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, ఎదురింటి వారు కావచ్చు, మరి తోటి ఉద్యోగస్తుడు కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఎక్కడ కోసావు నీ పంటని? ఎక్కడ సమకూర్చావు నీ పంటని? ఒకరోజు దేవుడు ప్రతివాడిని లెక్క నీ లెక్క అప్పగించమన్నప్పుడు అప్పుడు ఏమి చెప్తావు? కాబట్టే ఈరోజు భాగము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతివాడును లెక్క అప్పగించవలను. ఒక దినాన లెక్క అప్పజెప్పాలి. కాబట్టి ఆ లెక్క అప్పజెప్పే సమయం రాబోతుంది. కాబట్టి చెడ్డ దాసుడిగా ఉంటావో, చెడ్డ దాసురాలిగా ఉంటావో, మంచి దాసుడిగా ఉంటావో, మంచి పనివాడిగా ఉంటావో, నువ్వే ప్రశ్నించుకో, పరిశీలించుకో. 5 మాటలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి మాట, విత్తువాడుగా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా నాటేవాడిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే నీళ్లు పోసేవాడిగా దేవుడు కోరుకుంటున్నాడు. మరి నాలుగవదిగా చూస్తే కట్టేవాడిగా దేవుడు కోరుకుంటున్నాడు. ఐదవదిగా చూస్తే పంట కోసేవాడిగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ 5 మాటలను బట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నిన్ను నన్ను ఆయన పనివారిగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి కోత విస్తారంగా ఉంది, మరి పనివారు కొంచెం మందే ఉన్నారు. ఈ కోత విస్తారమైనటువంటి కోతను మరి దేవుడు ఆ మంచి పంట కోయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే మాట చెప్తున్నాడు, చెవులు కలిగిన వాడు వినుగా. కానీ 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మన సంఘం, మన సహవాసం, మన ఆత్మీయ స్థితి మరి ఆ ఫలింపులోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. చిమ్మగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, మహిమ కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సర్వమును నీ నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త, నీ బిడ్డలైన వారికి నాయనా తండ్రి మా మధ్యలో ఉంచినటువంటి వాక్య లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. నాయనా, ఏ వాక్యం అయితే మా మధ్యలో ఉంచబడిందో ఇదంతా మా ఆత్మీయ స్థితిలో మేము ఆత్మీయంగా ఎదగటానికి ఎక్కడా కూడా నాయన విసుక్కుండా, ఎక్కడా కూడా వెనకబడిపోకుండా, ఎక్కడా కూడా కృంగుబాటు లేకుండా, తడబాటు లేకుండా ఉండాలని, ఆత్మీయ జీవితంలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపులోకి రావాలని, ఆత్మీయంగా దిగజారిపోకుండా, నాయన కుంటుబడిపోకుండా, వెనకబడిపోకుండా, నాయన మూర్ఖత్వంతో ఉండకుండా తండ్రి మేము ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. మేమందరం మీ పనివారిగా ఉండాలని నాయన కోత విస్తారంగా ఉంది, పనివారు కొంచెమనిగా ఉన్నారు. కాబట్టి నాయన పనివారిగా మీరు సిద్ధపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా నాయన అనేక మంది ఉన్నారు, మంచి శిల్పకారులు ఉన్నారు, వడ్రంగి వారు ఉన్నారు, మంచి పని చేసే పనివారు ఉన్నారు ప్రభా. వారిని లేవనెత్తండి. నీకు నాయన తండ్రి ఈ 5 మాటలను బట్టి, ఈ 5 పనులు చేసే పనివారిని మీరు లేవనెత్తండి నాయన. 5 మాటలను బట్టి తండ్రి అనేక మంది నాయన ఇక్కడున్న వారందరం కూడా ఆత్మీయంగా బలపరచబడి ఏక మనసు ఏకాత్మతో మీ పనిని నాయన మేము నిర్వర్తించే వారి గుండెలకు సహాయం చేయండి నాయన. మేము మీరు చేసిన పని అయి ఉన్నాం ప్రభా. ఆ పని నిమిత్తం మేము నాయన ఉండడానికి సహాయపడమని మా మధ్యలో ఉంచబడిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. వినిన ప్రతి చెవి నాయన తండ్రి నాయన నీకు తగినట్లుగా నడుచుకోవడానికి సహాయం చేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా వారిని అభివృద్ధిలో తీసుకురండి నాయన. ఇంకా నాయన అనేక ఆత్మలు వచ్చి తండ్రి మీ మందిర ఆవరణలో నాయన ఈ నియామక కూడికల్లో అనేక మంది రావడానికి సహాయం చేయండి. ఇంకెవరైతే రాలేకపోయారో వారు కూడా సమకూర్చబట్టకు సహాయం చేయమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మరలా మేము కలుసుకొని పర్యాంతం మీరు మాకు తోడుకున్నామని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.